ఎవరు? బాసనన్నా? వచ్చేసారని వినపడ్డాను. మీరు వస్తారని చెప్తే నేను అక్కడే ఉండేవాడిని కదా. నువ్వు చాలా బాగా ఎదిగావు. అందుకు ధన్యవాదాలు మీకే చెప్పాలన్నా. మీరు జైలుకి వెళ్ళలేదంటే నేను ఎదిగేవాడిని కాదు. కానీ ఈ రాజేంద్రన్ దేని మర్చిపోను. ఆ ప్రేమ కోసమే మీ దగ్గర చెప్తున్నాను. మీరు నాతో పాటు ఉండండి. ముందు ఈ ఊరు మీ కంట్రోలే కదా, తర్వాత ఈ ఊరోళ్ళు నా గురించి బాగా మాట్లాడతారు. ఆ విషయం నమ్మొద్దు. నా కళ్ళ ముందు జరిగేది మాత్రమే నిజం. ఇవాళ అలాంటి ఒక నిజాన్ని చూశాను. మాధవన్ సార్, అది చాలా పెద్ద తప్పు. స్తోమతున్నోళ్ళతోటే యుద్ధం చేయాలి. మొగ్గోడంటే అలాగే ఉండాలి. పరిస్థితి తెలుసుకుని నడుచుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు ఉండాలనుకుంటే మా అన్నయ్య గురించి తెలుసు కదా. బోసన్నయ్య, ఎవరది? పనికెళ్తున్నావా? అవును. నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏ సమస్య లేదు, కానీ ఆయన చాలా బాధపడుతున్నారు. ఎందుకు? నా గురించి ఆలోచిస్తున్నా? దానికి సారేం తప్పు చేశారు? జైలుకెళ్ళింది ఒక విధంగా మంచిదే. జీవితంలో నాకు ఒక మార్పు వచ్చింది. చేసిన ప్రతి తప్పుని నేను సరిదిద్దుకోవాలి. దానికి ఒక అవకాశం ఇమ్మని కోరుకుంటున్నాను. ఒకే ఒక అవకాశం ఉంది. చనిపోయిన ముస్తఫా చెల్లి అమ్మగారు ఇక్కడే ఉన్నారు. మీరు ఒక్కసారి వెళ్ళి వాళ్ళని కలవండి. నిజం చెప్పాలంటే ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇంట్లో ఎవరు లేరా? ఎవరది? ఎందుకని ఇక్కడికి వచ్చారు? మాకు చేసిన ద్రోహం సరిపోదా? ఎవరమ్మా? బాసి వచ్చానమ్మా. బయటికి పోవయ్యా, నీకు ఇక్కడేంటి పని? వచ్చింది క్షమాపణ అడగడానికి. వద్దు, నువ్వేం చెప్పొద్దు. నువ్వు ఒక ద్రోహివి. ముందు నా కొడుకుని హత్య కేసులో ఇరికించావు, తర్వాత వాణ్ణి చంపేశావు. నువ్వు నాశనం అయిపోతావు. ముస్తఫా నేను కావాలని చంపలేదు, తెలియకుండా జరిగిపోయింది. నాకు సరిచేయడానికి అవకాశం ఇవ్వండి. ఏమిటి అవకాశం ఇవ్వాలా? చనిపోయిన నా కొడుకుని తిరిగి తీసుకురాగలవా? ఇలా చూడు, మా అన్నయ్య ఎలా చనిపోయాడో నువ్వు అలాగే చనిపోతావు. నీ వల్ల జీవితం నాశనం అయిపోయిన కుటుంబ శాపం ఇది. నాశనం అయిపోతావు, మట్టిలో కలిసిపోతావు. అది చూడడానికే నేను మా అమ్మ ప్రాణాలతోనే ఉంటా. రామ్మా. ఎవరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు. కలిసి ఉందామని కాళ్ళు పట్టుకుని బతిలాడాను కదా, వినలేదు. ఇప్పుడొచ్చి అతనికి ఉన్నది ఒక కొడుకు. అతని కొడుకుని నువ్వే చంపేశావు. అతని దుఃఖాన్ని నువ్వే గ్రహించాలి. చూడు, అతను ఇక్కడ ఉండేది నీ రక్తాన్ని కళదొట్టడానికి కాదు. అతను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడు. అన్ని అప్పులున్నాయి. ముస్తఫా చనిపోయినప్పుడే అతను వెళ్ళాలంటున్నాడు, కానీ కుదరలేదు. ఇప్పుడు రాజేంద్ర దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళలో ఇతను కూడా ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి ఒక పనికి వెళ్తుంది. ఆ కుటుంబానికి ఉన్న ఆధారం ఆమె ఒక్కతే. మ్యారేజ్ బ్రోకర్ గారు వచ్చినప్పటి నుంచి నా పనులన్నీ ఆగిపోయాయి. అందువల్లే ఈ కొట్టు పెట్టుకుని ఎలాగో బతుకు ఈడుస్తూ వస్తున్నాను. అవును బాసు, నువ్వెందుకొచ్చావో చెప్పలేదే? ఒక పెళ్లి కొడుకు కావాలి. మీ చెల్లాయి పెళ్లి అయిపోయింది కదా. ఇది వేరే చెల్లి, శాలినికి. ఓ, నేను కూడా ఎందరో అబ్బాయిల్ని వెతికాను, కానీ ఆవిడ దగ్గర అసలు డబ్బులు లేవుగా. ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళకే పెళ్లిళ్ళు జరగడం లేదు. ఎలా? డబ్బులు నేను ఇస్తాను, కానీ వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే ఒప్పుకోరు. అర్థమైంది. ఇలా చూడు, అన్ని విషయాలు నేను చూసుకుంటాను. ఇప్పుడు మర్యాదగా అమ్మాయిని కింద దింపుతావు. ఏంటమ్మా సమస్య? వడ్డీ వడ్డీ అని చెప్పి అసలు కన్నా ఎక్కువ తీసుకుని
చేసుకున్నారు. ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నారు. ప్రశాంతంగా పడుకుని ఎన్ని రోజులైందో తెలుసా? ఇతను నా దగ్గర తప్పుగా నడుచుకుంటున్నాడు. అవునువే, మేము అలానే చేస్తాం. మేము ఇచ్చిన అప్పుకి నువ్వే వడ్డీ. కంప్లైంట్ ఇవ్వడానికి వీడేంటి జిల్లా కలెక్టరా? నేను ఏడవకమ్మా. ఇక్కడికి వచ్చినప్పుడు నీ గురించి వింటున్నాను. నీ గురించి మన ఊరోళ్ళు చాలా చెప్పారు. అవన్నీ నేను అలాగే వదిలేసింది నిన్ను నీ మనుషులను చూసి భయపడి కాదు. ఏది వదిలేనే వదిలేశాను. పాపం పేదవాళ్ళు అలా ఉండని రాదు. నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావా? ఇదిగో అన్నా. ఇది నా ఊరు, నీ ఊరు కాదు. ఈ ఊర్లోకి వచ్చి ఆడవాళ్ళ దగ్గర తప్పుగా నడుచుకున్నావో చంపేస్తాను. ఎవరో తెలుసా? బాసురా. వెళ్ళు, పారిపక్క నుంచి. భగవంతుడా, ఇక మీద ఊరికి అంతా మంచి జరుగుతుంది. వాస్తవం.